సోమయ్య మరియు అల్లరి కోతులు. అనగనగా సోమయ్య అనే ఒక టోపీల వ్యాపారి ఉండేవాడు. అతను రంగురంగుల టోపీలను ఒక పెద్ద బుట్టలో పెట్టుకుని ఊరూరా తిరుగుతూ అమ్మేవాడు. ఒకరోజు అతను వ్యాపారం కోసం దట్టమైన అడవిగుండా వెళ్తున్నాడు. అతని తలపై ఎన్నో అందమైన టోపీలున్నాయి. ఎండ చాలా ఎక్కువగా ఉంది. సోమయ్యకు చాలా అలసటగా అనిపించింది. కాసేపు ఈ పెద్ద చెట్టు నీడన విశ్రమిస్తాను అని అనుకున్నాడు. అతను తన టోపీల బుట్టను కింద పెట్టి హాయిగా కూర్చున్నాడు. చల్లని గాలికి సోమయ్యకు గాఢ నిద్ర పట్టింది. ఆ చెట్టుపై చెంచల్ అనే ఒక అల్లరి కోతి నివసించేది. సోమయ్య నిద్రపోవడం చూసిన చెంచల్ మెల్లగా కొమ్మలపైనుంచి కిందకు చూసింది. ఆ బుట్టలో ఉన్న రంగులు దానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి. చెంచల్ మెల్లగా చెట్టు దిగి కిందకు వచ్చింది. దానికి తోడుగా బాలు అనే మరో కోతి కూడా వచ్చింది. అవి ఇద్దరూ బుట్ట దగ్గరకు వెళ్లి అందులో ఉన్న టోపీలను ఒక్కొక్కటిగా బయటకు తీయడం మొదలుపెట్టాయి. కోతులన్నీ టోపీలను తీసుకుని మళ్లీ చెట్టుపైకి ఎక్కేశాయి. చెంచల్ తన తలపై ఒక ఎర్రటి టోపీని పెట్టుకుని చాలా గర్వంగా ఫీలయ్యింది. బాలు పసుపు రంగు టోపీతో కొమ్మపై అటూ ఇటూ ఊగసాగింది. కొద్దిసేపటి తర్వాత సోమయ్యకు మెలకువ వచ్చింది. అతను లేచి తన పక్కన ఉన్న బుట్టను చూడగానే ఒక్కసారిగా షాకయ్యాడు. బుట్ట ఖాళీగా ఉంది. నా టోపీలు ఏమైపోయాయి అని అతను కంగారుగా చుట్టుపక్కల వెతికాడు. సోమయ్య వెతకగా ఆఖరికి పైకి చూశాడు. అప్పుడు అతనికి అసలు విషయం అర్థమైంది. చెట్టుమీద ఉన్న చెంచల్ మరియు దాని స్నేహితులందరూ సోమయ్య టోపీలను పెట్టుకుని వెక్కిరిస్తున్నారు. సోమయ్యకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. అతను ఆలోచిస్తూ తన తలను గోక్కున్నాడు. అది చూసిన చెంచల్ కూడా సరిగ్గా అలాగే తన తల గోక్కుంది. ఇది చూసిన సోమయ్యకు ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. సోమయ్య వెంటనే తన తలపై మిగిలి ఉన్న ఒకే ఒక్క టోపీని తీసి గట్టిగా నేలపై విసిరేశాడు. సోమయ్యను అనుకరిస్తున్న చెంచల్ కూడా తను పెట్టుకున్న టోపీని తీసి కిందకు విసిరేసింది. అది చూసి మిగిలిన కోతులు కూడా తమ టోపీలను కిందకు పడేశాయి. సంతోషంతో గెంతుతూ కిందపడిన టోపీలన్నీ ఏరుకుని బుట్టలో సర్దుకున్నాడు. చెంచల్ ఆశ్చర్యంగా సోమయ్య వైపు చూస్తూ ఉండిపోయింది. సోమయ్య నవ్వుతూ తన దారిన తాను వెళ్ళిపోయాడు. తెలివితేటలు ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చు.